నమస్తే. వరుసగా మావోయిస్టుల ఎన్కౌంటర్ సంచలనంగా మారుతా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా హిడ్మా ఎన్కౌంటర్ కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈరోజు ట్యాంక్ బండ్ ఇటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సిపిఐఎంఎల్ కావచ్చు, ఇటు లెఫ్ట్ సంఘాల పార్టీ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఈ బూటకపు ఎన్కౌంటర్లన్నీ కూడా ఆపివేయాలని చెప్పి మాట్లాడడం. మనతో పాటు రైతు కూలీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా కూడా వచ్చి ఎన్కౌంటర్లు అంటే వరుసగా కంటిన్యూ ఒక డెడ్ లైన్ అనేది ఒక డేట్ అనేది పెట్టుకుంటా వరుసగా మావోయిస్టులని పట్టుబడుతున్నారు, క్రాస్ ఫైరింగ్ లో ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్తారు. సేమ్ అనుకుంటారు మీరు ఎన్కౌంటర్ల పట్ల? మధ్య భారతదేశంలో కగార్ ఆపరేషన్ అని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క మావోయిస్టుల మీద మావోయిస్టు పార్టీ ఎందుకంటే భూమి కోసం, ముక్తి కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఆదివాసుల కోసం కూడు గుడ్డ నీడ కావాలని కోరుతాయి, యువతకు ఉపాధి కావాలని కోరుతాయి, ఉద్యోగాలు కావాలని కోరుతాయి. ఇవి కోరకుండా నువ్వు ప్రభుత్వంలో ఉండి ఒక డెడ్ లైన్ పెట్టి మార్చి 26, 2026 వరకు హతమారుస్తామంటే దాని ఒక వ్యక్తిగతంగా తీసుకొని మేము ఏమంటాం, రైతు సంఘంగా ఏమంటున్నామంటే ఆయన మీద సుమోటా హత్య నేరం కింద బిఎన్ఎస్ కింద 103 సెక్షన్ కింద అమిత్ షాపై సుప్రీంకోర్టు కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కేసు పెట్టాలి. ఆయన మీద ఒక ప్రధానమంత్రి ఉండి, ఒక హోంశాఖ మంత్రిగా ఉండి భారతదేశానికి ఆయన అటువంటి కండిషన్ పెట్టడము ఇంతవరకు సమంజసం. ఇది వ్యక్తిగా ఉంటే వ్యక్తిగా తీసుకుంటాం, ఏమన్నా చేస్తే నేరమంతం కాకుండా కూడా మావోయిస్ట్ పార్టీ అంటే మావోయిస్ట్ అంటే ఎవరు? మానవులే కదా. ఒక హత్య చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? ఏ కోర్టులో రాసింది? ఏ సుప్రీంకోర్టులో రాసింది? ఎక్కడ రాసింది? లేదు కదా. దానిని ఆయన ప్రకటన చేస్తుంది కాబట్టి, ఆ డెడ్ లైన్ ఇస్తుంది కాబట్టి అందరిని లొంగిపోమంటావు, కలిసిపోమంటావు. వాళ్ళకి లొంగిపోయి లెటర్ అటువంటి విలేకరులకు లెటర్ రాసి మేము మనకు అవకాశం ఏంటి, మేము లొంగుతాం మావాలంటే ఆ డేట్ వచ్చినాక కూడా నీవు వచ్చి వాళ్ళని కాల్చి చంపడం అంటే మావోయిస్ట్ పార్టీ 6 నెలల క్రితమే చెప్పింది. ఏం చెప్పింది? మేము కాల్పులు విరమించుకుంటాము, శాంతి చర్చ జరపండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అప్పుడు అదే ఆధారం చేసుకొని ఇదే సమయం అని చెప్పి మేము ఇలా జరుపుతాము, రేపు జరుపుతాము అనుకుంటే ఏం జరిపేది అని వ్యక్తిగతంగా ఆయన బాగా భావన చేసుకొని మావోయిస్టులు అంటే ఎవరు? పబ్లికే కదా, ప్రజలే కదా, ఆదివాసులే కదా, మానవులే కదా. ఆ మాదివాదులు చంపే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు ఒక ప్రమాదంగా చేసి దానికి పూర్తిగా ఎడ్మా కావచ్చు, అతి తీర కావచ్చు కూడా ఇప్పటికి 800 మంది పైన హత్య. అవన్నీ బూటకం ఎన్కౌంటర్, ప్రభుత్వ హత్యలే అంటున్నాం మేము. అంటే రీసెంట్ గా ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ కూడా ఇంతకుముందు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన అతన్ని ఈ విధంగా చంపారు అని చెప్పేసి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారు అన్నారు. సో మీరు అదే నమ్ముతారా? వాస్తవం నమ్ముతున్నా? మేము వాట్సాప్ కాకుండా ఆయన ఒక విలేకరికి లెటర్ రాసిండు. ఏమని రాసిండు? శాంతి చర్చ జరపండి, మేము ప్రజా జీవనంలో వస్తాము, ప్రజల కోసం మేము డిమాండ్ ముందు పెడతామని చెప్పిండు. అప్పుడు ఒక లెటర్ అందినప్పుడు నీకు ప్రభుత్వానికి ఒక ఆయన జవాబుదారిగా నువ్వు వచ్చినట్టు కదా, లొంగుతామని అని చెప్పినట్టే కదా. దానికి జరపకుండా కూడా వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఆ లెటర్ ద్వారా ఏదో చూసుకొని కూడా పోయి ఆధారపడి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అడవిలో లేరు, మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళ చుట్టుముట్టి కేంద్ర బలగాలు వచ్చి పట్టుకొని రాంటివి పట్టుకొని వచ్చి అయ్యా నీ డిమాండ్ ఇది, ఇన్ని కేసులు ఉన్నాయి, నీకు శిక్ష పడుతుంది, లేక కోర్టు సలహా చేయని ఉంటుంది. కానీ చంపడం ఏంది? చంపడం అంటే కూడా అది చిత్రహింసలు పెట్టి శుభ కాదు, కొట్టి తన్ని గుద్ది రకరకాల దెబ్బలు చూస్తావంటే పోస్ట్ మార్టం చూస్తే కూడా చాలా అవుతాయి. అందరూ కూడా ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది విప్లవ పార్టీలు అన్నీ కూడా ప్రజా పోరాటం అయ్యి ప్రజల కోసం పోరాటం చేస్తాం. మేము వ్యక్తిగా కాదు కదా, ప్రజలకు సమస్యలు ఏ ప్రభుత్వాలు ఉండని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము పోరాటం చేస్తాం. ఏమని చేస్తాం? అయ్యా మాకు గిట్టుబాటు ధరలు కావాలి, మద్దతు ధరలు కావాలి, పిల్లలు ఇంతమంది చదువుకొని ఉన్నారు, ఉపాధి కల్పించు, ఉద్యోగాలు ఇవి కోరుతాం. కానీ మాకు మంత్రి కావాలి, లేకుంటే మేము ఏమి కావాలి కోరాం కదా. నాకు కార్పొరేట్ సంస్థలకు నువ్వు అంబానీ ఆదాయాలకు అడవిలు ఆదివాసుల కింద ఖనిజ సంపద కోసం ఇది కోట్లాలకు ఎన్నో రకాల ఖనిజ సంపద ఉంది. ఆ చెట్టు ఉంటేనే గాలి ఉంటేనే మానవుడు బతాడు. ఆ అడవిని ధ్వంసం చేస్తాము, ఆదివాసులను గూడాలకు ఖాళీ చేస్తాం. మేము అంబానీ ఆదాన్ని ఎవరేమో ఓట్లేసారు? నీకేమన్నా ఆదివాసులు మానవులే పేదవాళ్ళే ఓట్లేసారు కదా. వాళ్ళ ఖనిజ సంపద, మన భారతదేశం ఖనిజ సంపదను బయట దేశం ఎందుకు పంపుతావు? ఉండని ఉంటాయి కదా, తుఫాను రావు, కొండ శిల్పలు ఎరగవు, గాలి వస్తుంది, నీరు వస్తుంది, ఉపాధి వస్తుంది, జీవనోపాధి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. ఇవన్నీ ధ్వంసం చేస్తా ఇది కాదు. అమిత్ షా గారిని చాలా తప్పు, ఇది శుద్ధ తప్పు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా టిప్పిరి తిరుపతి మావోయిస్టుల నుంచి అంటే వాళ్ళతో కాంటాక్ట్స్ కట్ అయినాయి. సో అతను కూడా పోలీస్ ఆధీనంలో ఉన్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారంటే టిప్పిరి తిరుపతి కూడా ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉన్నారు అనుకుంటారా మీరు? ప్రజలు రకాలు అనుకుంటారు.
వాళ్ళ దగ్గర చాలా కోట్లు వేల మంది మిలిటరీ బలగాలు వచ్చినాయి, భారతదేశం చుట్టుముట్టినాయి. ఎన్ని అడవులు ఉన్నాయి అన్ని అడవులకు వాళ్ళు చేసినాయి. అక్కడ ఎవరున్న వాళ్ళకి తెలుసు. తిరుపతి అనేది కాకుండా ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఎవరో చెప్పి ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ధర్నాన్ని వచ్చినా నాకు నీకు తెలుసా నాకు తెలుసా ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది. అటువంటి వాళ్ళు అడుగు డిమాండ్ అడుగు చేయి, కానీ హత్య చేయడం అయితే మేము ఎవరమో ఒప్పుకోవట్లేము, చంపడం అనేది ఎవరం బతుకోవట్లేము. దానికి దేవా ఉండొచ్చు, తిరుపతి ఉండొచ్చు, యడ్మా ఉండొచ్చు, ఆశానా ఉండొచ్చు, ఇవన్నిటినీ కూడా కొంతమంది వాళ్ళ నిర్ణయాలను ప్రకటించు. వాళ్ళ డిమాండ్ ఏందయ్యా, భారతదేశ పౌరులము భారతదేశంలో ఉన్నాం కాబట్టి అమిత్ షా గారు ఇప్పటికైనా సమయం ఇచ్చి ప్రభుత్వంతో చర్చ జరపాలని మేము రైతుగా కోరుతాం.